హుహు. ఆ ప్రత్యక్షం అయితే వచ్చిన వాళ్ళకి భోజనమే కావాలని కోరుకున్నాడంట ఆయన. హుహు. అందుకని ఇక్కడ ఉండి చూశానండి అంతా. ఉందా అక్కడ? భోంచేయండి హ్మ్. పక్కనే ప్రతిరోజు ఉంటుంది. రోజు ఎంతమంది వచ్చినా లేదనే పని లేదు. అర్ధరాత్రి కూడా పెడతారు. ఇక్కడ రావు ఫోన్లు. రాదు. అవును. ఆయన ప్రజల కోసం ఆయన జీవితం అంతా త్యాగం చేశారు. నాది పంపిస్తే వెళ్తారు. ఇంటికి ఏమి వెళ్ళవు నడిచారు. నడిచెళ్ళి 12 ఏళ్ళు తప్పచ్చు. అంటే ఆయన తపస్సు చేసిన ప్లేస్ కూడా ఉంది. ఉంది. 5 కిలోమీటర్లు ఆయన చేసింది ఒక గదిలో ఉంది. దాంట్లో ఆయన చేశాడు. గోడకి ఆయన చేసింది నేను వెళ్ళి వచ్చిందని కట్టాలి పాపం. ఆయన ఇక్కడ జీవితం అది బతుకున్నగానే ఏది కానీ టైం ఒక లారీ పెట్టారంటే మీరు మాత్రం ఫోన్ చేయకండి ఇలా కోరుకున్న తర్వాతే అన్ని గుళ్ళల్లో అన్నప్రసాదాలు పెట్టాలనేది ఒకటి వచ్చింది. అది ఈయన నిర్ణయించిన తర్వాత వచ్చింది. అనుభవాల ప్రజల కోసం చేసి వెళ్ళాడు. కష్టాలు వచ్చిన వాళ్ళు వెళ్ళాడు. మళ్ళీ ఈ మధ్య ఏదో పూజ చేశారంటే ఈ చుట్టుపక్కల ఏదో పూజ చేశారంట. అవి అటు మళ్ళీ పెట్టారు. ఎంతమంది వస్తారు రోజుకి ఇక్కడికి? దాదాపు తెల్లారి 200 మంది చేసేస్తారు. పొద్దున్న నుంచి 200 మంది వచ్చినారు. 200 మంది భోజనం చేస్తారు. ఆకలి అనేది నీళ్లు ఇట్లాంటి కొండల్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే 4 బోర్లు 4 బోర్లు వేస్తే ఎన్ని నీళ్లు కావాలన్నా కోరుకుంటాం. ఎన్ని నీళ్ళు అన్న మంచి చోట ఊళ్ళల్లోనే ఆ బోర్లు పనిచేయు. మరి ఇట్లాంటి వ్యవసాయంలో కూడా పెద్ద పెద్ద బాతులు పెట్టి చావులు ఆవులకు నీళ్లు మనుషులకి ఉన్నవాళ్ళకి వచ్చిపోయే వాళ్ళకి ఉచితంగానే ఆయన మొత్తం ఆయన చేయదలుచుకొని చేసి ప్రజలకి. మహానుభావుడు మహానుభావుడే ఈ అరణ్యంలో ఆయన సమానమైంది లేకుండా పక్కన చేసి ప్రజలకు అంకితం చేసి వెళ్ళాడనమాట. ఆయన జీవితం ఆయన పుట్టిన ప్రదేశం కూడా పుట్టింది సీతారామపురం అంట. సీతారామపురం కాదు, సిద్ధేశ్వరం దాటి వెళ్ళాలి చాలా దూరం. సిద్ధేశ్వరం దాటి వెళ్ళాము. పోయిన నెలలోనే వెళ్ళింది. పోయిన నెలలోనే స్వామి అడగారు తీసుకెళ్ళి ప్రాణాలు అందరూ సరే.
చిట్టి వన్న పెట్టుకుంది రా చిటి. అన్నపూర్ణాదేవి. స్వయంగా వెళ్తుంది తల్లి. అవునా? గ్రామం దీని గురించి కథ చెప్తాను. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల కొండ మీద గరుడాద్రి అని ఉంది. 12 సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేస్తే ఈ అమ్మవారు అన్నపూర్ణాదేవి స్వప్నంలో కనపడి ఏ వరం కావాలా, ఎందుకు తపస్సు చేసామని అడిగింది. నాకు వరాలు ఏమొద్దు, నా ఆశ్రాలు ఎక్కడున్నా అన్నదానం అని కోరుకుంటే తదాస్తు అంది. ఇక్కడ నరసింహస్వామి గుడి అవతల 10 అడుగుల లోపల భూమిలో ఉంటే నాయనే తీసుకొచ్చి ప్రతిష్ఠించి నరసింహస్వామి ఆ గుడి పక్కన భూమిలో నాయన చెప్పాడు ఫలానా చాటంతో తీసుకొచ్చి ప్రతిష్ఠించిందని. అమ్మవారు స్వయంగా వెలిసింది. ఈ శివయ్య కూడా స్వయంభు నర్మదా నది నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు శివయ్య. ఈ ధ్వజస్తంభం కూడా నాయన ప్రతిష్ఠించింది. అంటే ఎంతమంది పట్టుకున్నా నిలబడలేదంట ఆ రోజు. కొన్ని వేల మంది సమక్షంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. నిలబడకపోతే ఏంది నాయన ధ్వజస్తంభం నిలబడలేదు, ఏం ఇప్పుడు లేపండి నిలబడిద్దండి. అందరు కలిసి లేపేటప్పుడు నాయన జై నరసింహాన్ని చేతులు పైకెత్తాడు. ధ్వజస్తంభం అక్కడ నిలబడిపోయింది. జీబులో కూర్చున్నాడు. అట్లే ఆ జీబులోనే తనువు ఆయన తనువు దాలించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని 3 రోజులు ఉంచారు. భక్తుల దర్శనార్థం, ఆయన శిష్యుల దర్శనార్థం 3 రోజులు ఉన్నా. నిద్రపోయే వ్యక్తి ఎలా ఉంటాడో అట్లే ఉంటాడు. తనువు చాలించిన వ్యక్తి రాగలిగాడు. చేతులు పట్టుకుపోవటం కానీ, కాళ్ళు పట్టుకుపోవటం కానీ అంతా మామూలుగా ఫ్రీగా యాక్షన్. తర్వాత 3వ రోజు ఇది అమ్మవారు నంది ధ్వజస్తంభం నాయన ఒకే లైన్ చూడండి. ఇక్కడి నుంచి చూస్తే శివయ్య నంది ఒకే లైన్. అక్కడ నాయన కూడా ధ్వజస్తంభం ఇప్పటికీ నిత్యం అన్నదానం విషయంలో ఉదయం 8 నుంచి మొదలుపెడితే రాత్రి 9 దాకా కంటిన్యూగా పెడుతూనే ఉంటారు. మధ్యలో ఆపటం కానీ ఇలాంటివి భక్తులు కోరుకుంటే వాళ్ళకి కోరిక నెరవేర్చిన బియ్యం కానీ, బెల్లం కానీ, కందిపప్పు కానీ అన్నీ భక్తులు ఇచ్చేవి. ఏది కావాలన్నా భక్తులు సమర్పిస్తారు. నూనె ఇది ఉంది, ఇది లేదనుకోవడానికి లేదు, ఇవి వస్తూనే ఉంటాయి. ఒక్కరోజే 1,00,000 మంది భోజనం చేసే రోజు. గురు పౌర్ణమికి కూడా బాగా చేస్తారంట. గురు పౌర్ణమి బాగానే చేస్తారు. 1,00,000 మంది రారు, ఓ 30,000 మంది, 40,000 మంది. 1,00,000 మంది తినేది అక్కడ బోర్డు వేసింది పైన ఆరాధన. ఆ రోజు ఈ అడవి మొత్తం జనమే.
ఓ లక్ష మంది. ఎన్ని వెహికళ్ళు వస్తాయి, లారీలు వస్తాయి, బస్సులు వస్తాయి, వచ్చి అనేక ఆరాధన. ఈ అమ్మవారు స్వయంభు కాబట్టి మన మనసులో ఏదైనా కోరుకుంటే అమ్మవారి 100కి 100 పాలు నెరవేరుతుంది. స్వయంగా వెళ్తుంటుంది కాబట్టి ఈ అమ్మ కాకుండా పక్కన ప్రతిష్ఠించిన అమ్మవారు ఉంది. ఒక్క నిమిషం. కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆమె ఉన్న అన్నపూర్ణాదేవి, ఈయన విశ్వనాథుడు, వీళ్ళని ప్రతిష్ఠించారు. అక్కడేమో స్వయంగా వెలిసింటారు. స్వయంగా